హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 90s ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. ఇవాళ మన ఫుడ్ వచ్చేసి లెమన్ రైస్. ముందుగా ఆయిల్ వేసుకుందాం, సింపుల్గా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. నేను ఆల్రెడీ ఆ పల్లీలు వేయించాను, నూనెలో కాకుండా విడిగా. పల్లీలు వేగిన కొంచెంసేపటికి ఆవాలు వేసుకుందాం. వెంటనే పచ్చిపప్పు, మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం స్లైస్గా కట్ చేసుకున్న మిర్చి వేసుకుందాం. స్లైస్గా కట్ చేసుకుంటేనే మిర్చి మనకి టేస్ట్ వస్తుంది అండ్ హాట్గా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు క్యాషు చేసుకుందాం, జీడిపప్పు. ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు కొంత తగినంత వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే మనకి పులిహోరలో టేస్ట్ వస్తుంది. ఈ పులిహోర అనేది చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా రెడీ చేసుకోవచ్చు. స్నాక్స్లో కానీ పసుపు తగినంత వేసుకుందాం. మన ఛానల్ కొత్త స్టార్ట్ చేసాం, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుందాం. మన రైస్ ఎంతవరకు ఉందో అంతవరకు మన టేస్ట్ సరిపడా. కొంచెం ఇంగువ వేసుకుందాం, టేస్ట్ కానీ మన డైజెషన్ బాగుండాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికించిన అన్నం సెపరేట్గా ఉంది కదా, దాని మీద లెమన్ రైస్ వేసుకుందాం. అన్నాన్ని పొడి పొడిగా ఉండాలి ఈ పులిహోర చేసుకునేటప్పుడు. దీన్ని బాగా కలుపుకుందాం. చేతిని కలుపుకోండి, కలుపుకుంటే దానికి మొత్తం పడుతుంది లెమన్. ఇప్పుడు మనం కలుపుకున్న అన్నాన్ని మనం ఈ కడాయిలో వేసుకుందాం. కడాయిలో వేసుకొని బాగా కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి సరిపడా కొత్తిమీర, వేసుకొని డెకరేషన్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా రెడీ అయిన మన లెమన్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. చాలా సింపుల్గా మీరు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా మీ రూమ్లో రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.